700 ఏళ్లకు పైగా ఆకుపచ్చగా వెలిగిన వృక్షం అంతుచిక్కని తెగులుతో అంతరించిపోయే ప్రమాదంలో పడగా దాన్ని ప్రేమగా కాపాడి తిరిగి ప్రాణం పోసి మహారాజా వృక్షానికి పూర్వ వైభవం తెచ్చారు ప్రకృతి ప్రేమికులైన సైంటిస్టులు. శాఖోపశాఖలుగా విస్తరించిన ఆ మహావృక్ష వైభవాన్ని తిలకించేందుకు పిల్ల పెద్ద అంతా క్యూలు కడుతున్నారు. 100 ఏళ్లుగా చల్లటి నీడను, ఆకుపచ్చ ఆరోగ్యాన్ని అందిస్తున్న ఆ చెట్టు మరికొన్ని శతాబ్దాల పాటు ఇలాగే కలకలలాడాలని పర్యాటకులు ఆకాంక్షిస్తున్నారు. తరతరాలుగా అందరినీ ఆకట్టుకుంటోన్న ఆ తరువు ఎక్కడుందో చూసొద్దాం రండి. ఆది ఎక్కడో అంతమెక్కడో తెలియని మహాశివుణ్ణి తలపించేలా ఈ చెట్టుకు మొదలు ఏదో శాఖలేవో ఎవ్వరికీ అంతు చిక్కవు. 100 ఏళ్ల పాటు ఎన్నో అనుభూతులను తనలో దాచుకున్న ఈ మహావృక్షం పాలమూరు జిల్లాలో ఉంది. పాలమూరు పేరు చెప్పగానే ఎవరికైనా గుర్తొచ్చేది ఒకటే, పిల్లలమర్రి. కరవు జిల్లాగా పేరొందిన మహబూబ్ నగర్ జిల్లాలో ప్రపంచంలో అత్యంత విస్తారంగా విస్తరించిన 3 వృక్షాల్లో ఒకటిగా పిల్లలమర్రి రికార్డును సృష్టించింది. 700 ఏళ్ల క్రితం నాటి వృక్షం ఇది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉంది పిల్లలమర్రి. మహబూబ్ నగర్ వస్తే చాలు పిల్లలమర్రి చూడకుండా ఎవ్వరూ వెనక్కి వెళ్లరు. అంత ప్రాధాన్యత పొందిన పిల్లలమర్రి ఆ మధ్య కష్టాల్లో చిక్కుకుంది. ఒక విధమైన తెగులు రావటంతో చెట్టు ఎండిపోవటం మొదలుపెట్టింది. ఇక పిల్లలమర్రి గత వైభవ చిహ్నంగానే మిగిలిపోతుందని అందరూ ఆందోళన చెందారు. రేపో మాపో అది అంతరించిపోవటం ఖాయం అనుకున్నారు. ఈ చెట్టుతో అనుబంధం పెంచుకున్న ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు కూడా కంటతడి పెట్టారు. సరిగ్గా ఈ తరుణంలో అధికారులు చొరవ తీసుకున్నారు. కొన్నాళ్ల పాటు పిల్లలమర్రి సందర్శనను నిలిపివేశారు. వృక్ష శాస్త్రవేత్తలను పిలిపించి దీనికి పునరుజ్జీవం పోయటం సాధ్యమా అని పరిశీలన చేయించారు. వారు సాధ్యమే అని చెప్పడంతోనే వారిని రంగంలోకి దింపారు. చెట్టుకు ప్రాణం పోసేందుకు సెలైన్లతో అవసరమైన ద్రావణాలను ఎక్కించారు. చెట్టు మొదళ్లలో సేంద్రియ ఎరువులు వేస్తూ సొంత బిడ్డలా పిల్లలమర్రిని సాకారు. ఏళ్ల తరబడి ఇలా కృషి చేశారు. అది కాస్త విజయవంతం అయ్యింది. పిల్లలమర్రి తిరిగి బలం పుంజుకుంది. తొలకర్లు పడగానే చెట్టంతా ఆకులు తొడిగి ఆకుపచ్చ గొడుగు చేపట్టినట్లుగా నిలబడింది. చెట్టు కొమ్మలన్నీ ఆకులతో కళకళలాడిపోయాయి. పచ్చదనం బంగారంలా మెరిసింది. అధికారులు ఆనందంతో పొంగిపోయారు. అనంతరం పిల్లలమర్రి సందర్శకుల కోసం మరిన్ని సదుపాయాలను ఏర్పాటు చేశారు. అద్భుతమైన మ్యూజియం, మినీ జూ పార్క్ వంటివి ఏర్పాటు చేశారు. మ్యూజియంలో శతాబ్దాల క్రితం నాటి నాణేలు, ఆయుధాలు, విగ్రహాలు, శిల్పాలు ప్రదర్శనకు ఉంచారు. ఇక జూ పార్క్ లో అరుదైన పక్షులు, సర్పాలను ఉంచారు. పర్యాటకులు కూర్చోటానికి అక్కడక్కడ ఏర్పాట్లు చేశారు. చెట్టునెవరూ ముట్టుకోకుండా కంచెను ఏర్పాటు చేశారు. ఈ సదుపాయాలన్నీ ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు మళ్లీ పిల్లలమర్రికి జనం బారులు తీరుతున్నారు. ప్రకృతి ఒడిలో తరాల నాటి తరువును చూసి ఆనందంతో పొంగిపోతున్నారు. చాలా అద్భుతంగా అనిపించింది. లైఫ్లో ఇది ఫస్ట్ టైం ఇది చూడడం. ఇది చెట్టు, ఇట్లాంటి చెట్టు, ఇంత పెద్ద చెట్టు అసలు ఇక్కడ మొదలు ఎక్కడ అంతం ఎక్కడ అనేది కూడా తెలియకపోతుంది. అట్లా చాలా బాగుంది. అలాగే మ్యూజియం కూడా చాలా పురాతనమైంది. లోపల ఉండే విగ్రహాలు కానీ చాలా అత్యద్భుతంగా ఉన్నాయి. అందరూ చూడాల్సిన ప్రాంతం ఇది. తెలంగాణ నలుమూలల నుంచే కాదు, రాయలసీమ నుంచి కూడా పిల్లలమర్రిని చూడటానికి జనం పెద్ద సంఖ్యలోనే తరలి వస్తున్నారు. మామూలుగా క్యాజువల్గా మేము బుక్ తీసుకొని వచ్చామన్నమాట. ఇక్కడ ఈ ఊర్లో అడుగు పెడుతూనే ఒక వ్యక్తి ఉండి మనకి ఇక్కడ ఫేమస్ పిల్లలమర్రి అని ఒక చెట్టు ఉంది, అక్కడికి వెళ్ళి చూడండి, లొకేషన్ కూడా మనకి చాలా చక్కగా ఉంటుందని చెప్పారు. మనం ఎలాగ ఇంత దూరం వచ్చామనేది అనే ఉద్దేశంతో వచ్చామన్నమాట ఈ చెట్టు దగ్గరికి. మనకి ఇది 5 కిలోమీటర్స్ విస్తీర్ణం అవుతుంది అనమాట. అంటే పిల్లలమర్రి అంటే ఏంటంటే మనకి స్టార్టింగ్ ఎక్కడో ఎండింగ్ ఎక్కడో తెలియదు అనమాట. అంతా మొత్తం ఒకదానికొకటి లింకింగ్ అనమాట. మొత్తం 5 కిలోమీటర్స్ వరకు ఇప్పుడు విస్తీర్ణం ఉంది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ అయినా కూడా మంచిది. చాలా మనకి ఇది చూడాల్సినది అనమాట ప్రతి మనిషి. అంతేకాకుండా ఇక్కడ ఒక జూ, ఇది మ్యూజియం కావచ్చు. మ్యూజియంలో మనకి మొత్తం పురాతనమైన 18th, 16th సెంచరీ రాక్స్తో మేడ్ చేసిన ఒక స్టోన్ స్ట్రక్చర్, అంతేకాకుండా కాయిన్స్ పురాతనమైనవి మనకి 18th పూర్వం అయితే వాడుతున్నారో ఆ కాయిన్స్ అవన్నీ ఉన్నాయి. పిల్లలు, పెద్దలు పిల్లలమర్రిని చూసి మురిసిపోతున్నారు. చిన్నారులైతే ఆనందంలో మునిగిపోతున్నారు. ఐ కేమ్ ఫ్రమ్ గద్వాల్. ఏం చూసినావు ఇక్కడ? పిల్లలమర్రి ఎనిమల్స్ చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది. అమేజింగ్గా చేశారు అంతా. థ్యాంక్ యూ. వృక్షో రక్షితి రక్షితః అన్నారు పెద్దలు. దాన్ని పాలమూరు అధికారులు ప్రేమగా చేసి చూపించారు. భావితరాలకు వారి బాధ్యతలను గుర్తు చేశారు. పచ్చటి చెట్లతోనే పొడమి మనుగడ సాగిస్తుందన్న సంకేతాన్ని అందించారు.
యాంత్రిక జీవితంలో విసిగి వేసారిపోయి ఉన్న నగర జీవులు ఓసారి అలా పిల్లల మరిని చూసొస్తే బ్యాటరీ రీఛార్జ్ అవుతుంది మరి.